హాయ్ హాయ్ నమస్తే అందరికీ. ఇవాళ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయంతో మనం మాట్లాడుకుందాం. అదేటో క్లారిటీగా చెప్తాను, వినండి. ఓకేనా? అదేంటి అంటే అసలు జీవితం అంటే ఏంటి, జీవితం యొక్క నిజమైనటువంటి స్వభావం ఏంటి, జీవితం యొక్క నిజమైనటువంటి సూత్రం ఏంటి, నిజమైనటువంటి అంటే ఏమంటారు దాన్ని, జీవితం యొక్క నిజమైనటువంటి విలువ ఏంటి, అది జీవితం యొక్క నిజమైన సారూప్యం ఏంటి, జీవితం యొక్క నిజమైన అర్థం ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు జీవితం అంటే ఏంటి అనే విషయానికి వస్తే, జీవితం అంటే ఏంటి చెప్పు, జీవించడం అంటే ఏంటి చెప్పు, నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది ఈ క్షణం నేను చెప్తాను, క్లారిటీగా విను. నా సూత్రాన్ని అనుగుణంగా నువ్వు జీవిస్తున్నావా లేదా నువ్వు ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక మాంసపు ముద్దలాగా ఉన్నావా లేదా జీవితాన్ని అనుభవిస్తున్నావా అనేది నేను ఈ క్షణం మాట్లాడుకుంటా. ఓకేనా? అయితే ఇక్కడ అసలు జీవితం అంటే ఏంటంటే ముందు మనం తెలుసుకుందాం. జీవితం అంటే ఏదో ఒకటి చేసుకుని ఏదో పుట్టడం, పుట్టామా, ఏదో తిన్నామా, పెరిగామా, చదువుకున్నామా, జాబ్ సంపాదించామా, పెళ్ళి చేసుకున్నామా, లేదంటే నెక్స్ట్ ఇంకేమో అదర్ యాక్టివిటీస్ అన్నీ చేసామా, చనిపోయామా, అసలు ఇదంతా కూడా జీవితంలో భాగం కాదు. అసలు జీవితం అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం. అసలు జీవితం అంటే ఏంటి అంటే నువ్వు జీవితాన్ని ఆస్వాదించాలి. నువ్వు జీవితాన్ని ఆస్వాదిస్తున్నావా లేదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. నువ్వు జీవితాన్ని ఆస్వాదిస్తున్నావు అంటేనే అది జీవితం కిందకు వస్తుంది. నువ్వు జీవితాన్ని ఆస్వాదించట్లేదంటే నువ్వు ఒక యాంత్రికంగా ఉండిపోయినటువంటి ఒక రోబోతో సమానం అన్నమాట. అర్థమవుతుందా? ఒక యంత్రంతో సమానం. నువ్వు మనిషి కాదు, ఒక యంత్రానికి నీకు తేడా ఉండదన్నమాట. అర్థమవుతుందా? అది కాబట్టి నువ్వు మనిషిలా ఉండాలి, నువ్వు మనిషిలా జీవితాన్ని అనుభవించాలి. అంటే ఏంటి, అసలు జీవించాలంటే ఏం కావాలి, జీవితాన్ని నువ్వు ఆస్వాదించాలి. అసలు జీవితాన్ని ఆస్వాదిస్తేనే జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. దాన్ని జీవితం గుని కూడా అంటారు. అర్థమవుతుందా? కాబట్టి యాంత్రికంగా ఉండకూడదు అనమాట. అంటే ఎలా ఏం చేయాలనేది ఇప్పుడు మాట్లాడదాం. అసలు లైఫ్ అంటే ఏంటి అని ఇక్కడ మనం డిస్కషన్ అయితే చేద్దాం. అసలు ఇక్కడ లైఫ్ అంటే ఏంటి అనే పాయింట్కి వస్తే, నీకేది నచ్చుతుంది అంటే నీ మనసు, శరీరం ఏం కోరుకుంటుంది అది నువ్వు చేయాలి. అది నువ్వు చేసినప్పుడే నీ మనసు దాన్ని ఆస్వాదించగలుగుతుంది. ఫర్ సపోజ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, నీకు చదవడం ఇంట్రెస్ట్ ఉంది, చదివావు, నువ్వు ఇంట్రెస్టింగ్గా చదివావు కాబట్టి అది మైండ్లోకి ఎక్కుతుంది అన్నమాట. అంటే నువ్వు దాన్ని ఆస్వాదించగలుగుతున్నావు. నచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడే దాన్ని నువ్వు ఆస్వాదించగలవు. ఆ ఫీలింగ్స్ని కానీ అనుభవాన్ని కానీ నువ్వు ఆస్వాదించగలవు. దాన్ని నువ్వు నీ యొక్క దీంట్లోకి నువ్వు ఆ ఫీల్ నువ్వు అనుభవించగలవు అన్నమాట. దాన్ని ఆస్వాదించడం అంటారు అన్నమాట. ఇప్పుడు ఇష్టం లేనిది ఏదైనా వస్తువు తిన్నామే అనుకో, సపోజ్ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ లేదు తినడం, తిన్నామనుకో దాన్ని నువ్వు ఆస్వాదించలేవు. అందులో ఉన్న మజా ఏంటి, అందులో ఫీల్ ఏంటి అని తెలియదు నీకు, రుచి కూడా అనిపించదు. అదే నీకు ఇంట్రెస్ట్ ఉందనుకో దాన్ని ఆస్వాదించగలవు. దాన్ని నచ్చినట్టు నువ్వు దానిలో ఫీల్ని అనుభవించగలవు, ఆ రుచిని కూడా అనుభవిస్తావు. నీకు ఈ విధంగా ఏంటంటే ఆస్వాదించాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా నువ్వు ఆస్వాదించగలగాలి. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆస్వాదించగలిగావో అదే లైఫ్ అనమాట. అదే లైఫ్ యొక్క మెయిన్ యొక్క థీమ్. లైఫ్ని అనుభవించడమే జీవితం అంటే. అంతేగాని దానికి నచ్చినట్టు కాకుండా నచ్చిన పని చేస్తూ నువ్వు వెళ్ళావనుకో నువ్వు ఆస్వాదించలేవు. ఒక యాంత్రికంగా ఒక యంత్రంలాగా మాత్రమే నువ్వు ఉండిపోతావు అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం ఆస్వాదించాలి. ఆస్వాదించినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని అనుభవించగలవు. అర్థమవుతుందా? ఆస్వాదించాలంటే ఏం చేయాలి, నువ్వు నచ్చినట్టు నువ్వు బతకాలి. ఒక్క నిమిషం, నేను తర్వాత మాట్లాడదాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆస్వాదించగలిగితేనే నీ యొక్క జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. ఆస్వాదించలేకపోయావి అనుకో
అప్పుడేంటంటే దానికి ఒక మీనింగ్ అంటూ ఉండదన్నమాట. కాబట్టి ఆస్వాదించడం అనేది చాలా ఇంపార్టెంట్. అదవుతుందా? కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా మనం ఆస్వాదిస్తూనే మన లైఫ్ని మనం కొనసాగించాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న దాన్ని ఏదైనా సాధించగలవు. నీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యాలు కూడా చాలా వరకు బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మెయిన్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఆస్వాదించగలగడమే మెయిన్ మీనింగ్ అది. కాబట్టి నువ్వు ఆస్వాదిస్తేనే అది నీ యొక్క లైఫ్ కిందకి మనం చెప్పుకోవచ్చు, లేదనుకో కాదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆస్వాదన అనేది నువ్వు ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలన్నమాట. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితేనే నువ్వు దాన్ని ఆస్వాదించగలవు, లేదంటే నువ్వు ఆస్వాదించలేవు. ఆస్వాదించడమే జీవితం అంటే. ఓకేనా? అది.